Hey guys, welcome back to another new video in our channel that is IN Nearby. సో మనం ఈరోజు వచ్చేసి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడదాము. ఇది ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఫర్ ది టీఎస్పీసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకి ఈ టీఎస్పీసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ 30 జూలై 2024 నుంచి. అండ్ చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ వాళ్ళ స్టేటస్ అనేది ఇట్లా లైక్ కనబడుతుంది. సో ఇక్కడ మనకి స్టేటస్ వెరిఫికేషన్ స్టేటస్లో వచ్చేసి మొత్తం 3 అయితే ఉంది. ఒకటి సబ్మిటెడ్, వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసారో వాళ్ళకైతే సబ్మిటెడ్ అని పడుతుంది. అండ్ ఒకవేళ అది వెరిఫై అయిపోతే నెక్స్ట్ సేమ్ గ్రీన్ టిక్ అయితే వెరిఫైడ్ కార్డ్ అయితే పడుతుంది. అండ్ లాస్ట్కి మనకి అప్రూవ్ అయినాక అక్కడ కూడా అయితే లైక్ స్టేటస్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో. సో ఒకవేళ మీరు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉండి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసి ఉంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ చేసి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే ఈ స్టేటస్ అనేది ఎప్పుడైనా మారచ్చు. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకైతే మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ అట్లా ఏమైనా వస్తుంది. సో అకార్డింగ్లీ అయితే చూసి చేంజ్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనిపించింది. సో చాలామందికి అయితే స్టేటస్ అప్రూవ్డ్ అయిపోయింది అండ్ వాళ్ళకి వచ్చేసి మనకి లైక్ వెబ్ కౌన్సిలింగ్కి మీరు అప్రూవ్ అయిపోయారు. సో నెక్స్ట్ స్టెప్ మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వస్తుంది అయితే ఆప్షన్స్. సో అది చూద్దాం ఏంది. సో గైస్ ఇక్కడ చూడొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఈ క్యాండిడేట్ది వచ్చేసి మనకి అప్రూవ్ అయిపోయింది. సో ఆల్ 3 స్టేజెస్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కింద ఇచ్చారు, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో అందులో వచ్చేసి మనకి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు లైక్ ఎంటర్ చేసి ఉంటారు కదా, ఒకవేళ టీఎస్పీసెట్ నుంచి ఈ రిజిస్ట్రేషన్కి అప్లై చేసి ఉంటే ఆ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు మోర్ దెన్ వన్ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేసి ఉంటే అక్కడ డిఫరెంట్ మీ అప్లై చేసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అవన్నిటికి హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు ఏ పేపర్ కోడ్ రాసిరు సో అది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, దాని రిలేటెడ్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం మెయిన్గా మాట్లాడుకునేది ఈ అదర్ డీటెయిల్స్ గురించి అనమాట. ఎందుకంటే మనకు లైక్ ఫర్దర్ కౌన్సిలింగ్లో అయితే ఇవే లైక్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని బట్టే మనకి లైక్ కాలేజ్ అలాట్మెంట్ కానీ లేదా లైక్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ సో అన్నీ అయితే ఉంటుంది అకార్డింగ్లీ. సో ఇక్కడ చూడొచ్చు లోకల్ రీజియన్, మైనారిటీ, పేరెంటల్ ఇన్కమ్ అండ్ కేటగిరీ. సో ఇది వచ్చేసి మనకి అదర్ డీటెయిల్స్ కింద అయితే ఉంది. ఇక్కడ మనకి మెయిన్గా 2 అయితే మనం చూసుకోవాలి, అది లోకల్ రీజియన్ అండ్ పేరెంటల్ ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లైక్ రీజియన్ కింద అయితే మనం లోకల్ ఉండాలి. సో అయితేనే మనం ఫీజ్ రీంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతాము లేదా స్కాలర్షిప్కి. అండ్ ఇక్కడ ఓయూ అంటే మనం లైక్ లోకల్ క్యాండిడేట్స్ కింద అయితేనే వస్తాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు పేరెంటల్ ఇన్కమ్. ఇక్కడ ఈ క్యాండిడేట్కి వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ హయ్యర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఒకవేళ లైక్ హయ్యర్ అని చూపిస్తే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లైక్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉండాలి అండ్ అది డిపెండ్స్ అపాన్ ది ఏరియా ఉంటుంది కదా. సో అది రూరలా లేదా అర్బనా, సో దాన్ని బట్టి వాళ్ళైతే డిఫరెంట్ లైక్ ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా. అంటే 1 ఇయర్లో వాళ్ళకి 1.5 lakhs కన్నా తక్కువ ఉండాలి లేదా 2 lakhs కన్నా తక్కువ ఉండాలి. సో అది సో ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేసిన ఇన్కమ్ కన్నా మీ ఇన్కమ్ హయ్యర్ ఉంటే ఇక్కడ అయితే స్టేటస్ హయ్యర్ అని చూపిస్తుంది. సో ఇట్లా ఉంటే మీరైతే ఇట్లా ఒకవేళ మీకు హయ్యర్ అని చూపిస్తే మీరు లైక్ ఫీజ్ రీంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ కాదు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ లోవర్ అని పడితేనే మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో లైక్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం కాదు. సో ఒకవేళ ఇక్కడ హయ్యర్ పడితే మీరైతే లైక్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి ఇక్కడ స్టేటస్ అయితే మీరు మార్చుకోవచ్చు. లేకపోతే మీరు అలాట్మెంట్ లెటర్లో కాలేజ్ ఫీజు కట్టమని వస్తుంది కదా, సో అప్పుడు మీరైతే పూర్తి ఫీజు అయితే పే చేయాలి. సో ఒకవేళ ఈ అన్నీ దీని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో హయ్యరా లోవరా అని ఇక్కడ చూడవచ్చు. మనకి కేటగిరీ వచ్చేసి క్యాండిడేట్ది ఎస్సీ. సో అంటే వీళ్ళు ఫుల్ ఫీజ్ రీంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే అది ఇన్కమ్ అనేది లోవర్ అని వాడాలి ఇక్కడ స్టేటస్. సో గైస్ ఈ లైక్ ఈ క్యాండిడేట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్ చేయడంలో లైక్ చేసుకోవచ్చు అనమాట, అది డేట్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ గైస్ చూద్దాం నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ది. సో అక్కడైతే లోవర్ అని పడింది.
సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ క్యాండిడేట్కి అయితే ఇన్కమ్ లోవర్ అని పడింది. అంటే దాని అర్థం ఏంటంటే లైక్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇన్కమ్ కన్నా లైక్ యాన్యువల్లీ ఇన్కమ్ ఈ క్యాండిడేట్ పేరెంట్స్కి వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లోవర్ అని పడింది. సో ఈ క్యాండిడేట్కి అయితే ఏ ప్రాబ్లం లేకుండా అయితే లైక్ స్కాలర్షిప్ కానీ అలాట్మెంట్ కానీ సో ఆటోమేటికల్లీ అయిపోతుంది. ఎందుకంటే లైక్ ఆ ఇన్కమ్ అనేది లోవర్ ఉంది కాబట్టి వాళ్ళు మెన్షన్ చేసిన దానికన్నా లోవర్లో ఉంది. సో మీరు కూడా అకార్డింగ్లో అయితే చూసుకోండి అప్లై చేసేటప్పుడు. అంటే ఈ ఇన్కమ్ అనేది మీకు ఎంత ఉండాలి, ఏ కేటగిరీకి ఎంత ఉండాలి. సో దీని రిగార్డింగ్ మనం అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసినాము. సో అది మీరు ఇంకా చూడకపోతే అక్కడైతే చూసి అప్లై చేయండి. లేకపోతే టీఎస్ ఈపాస్ వెబ్సైట్లో కూడా వెళ్తే అక్కడైతే ఉంటుంది అంటే ఏ కేటగిరీకి ఏ ఏరియాకి ఎంత ఇన్కమ్ అనేది ఉండాలి. సో అకార్డింగ్లీ చూసి అయితే చూసుకోండి. పేరెంటల్ ఇన్కమ్ అనేది లోవర్. సో ఇదేనమ్మా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి ఎవరికైతే లైక్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. అండ్ మీకు ఏదైనా క్వైరీస్ లేదా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. లేదా మన ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ IN Nearby అని, అందులో అయితే జాయిన్ అయిపోండి. మన డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో గైస్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ కంటెంట్ లేదా TSPC రిలేటెడ్ కంటెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.